ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. తంగాడపల్లి పరిశ్రామిక ప్రాంతం కావాలి. రైతులు భూములు ఇస్తే పరిశ్రమలు తెస్తా. అరూర్ ముందేవుని పల్లిలో పరిశ్రమల ఏర్పాటు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి. సర్పంచ్ శేఖర్ అందరి వాడై ఉండాలి. టీజీఐసీసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి. సంగారెడ్డి. రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వం కొనసాగుతుందని ప్రజల ఆదరణతో రాష్ట్రంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలిచి బీఆర్ఎస్ పార్టీ మట్టి కరిపించిందని టీజీఐసీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. సోమవారం సదాశివపేట మండలం తంగాడపల్లి సర్పంచ్ శేఖర్ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలన్నారు. 3 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఓటువోదన్నారు. ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయటకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. మండలంలో ఆరూర్ కొండాపూర్ మండలం అలియాబాద్ మునిదేవుని పల్లిలో ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించానున్నమని పేర్కొన్నారు. తంగాడపల్లిలో రైతులు భూములు ఇస్తే పరిశ్రమలు స్థాపించుటకు అవకాశం ఉందన్నారు. గ్రామంలో స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్లు, సిసి రోడ్లు, మంచినీటి వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అభివృద్ధిలోకి తెస్తామన్నారు. పెదలకు పెన్షన్లు, రేషన్ కార్డు అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం గడుపా గడుపాకు చేరాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామ అభివృద్ధి జరుగలేదన్నారు. అనంతరం సర్పంచ్ శేఖర్ మాట్లాడుతూ గ్రామ ప్రజల నాపై నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించారని, ప్రజల నమ్మకం వమ్ము చేయకుండా పాలన అందిస్తామని పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదన్నారు. తంగాడపల్లిని ఆదర్శ గ్రామంగా చేస్తానని తెలిపారు. అనంతరం వార్డు సభ్యులను ఘనంగా టీజీఐసీసీ చైర్మన్ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి, మునిపల్లి సత్యనారాయణ, సిద్దన్న, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కామనగారి రాజేశ్వరి అయిన నేను ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. రోజు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో దేవనపల్లి రాధమ్మ గారు కూడా చైర్మన్ గారు, సర్పంచ్ గారికి, మన మేడం గారికి లడ్డు మేడం వాళ్ళే కృషి అంటే వాళ్ళకి థ్యాంక్ యూ మేడం. సన్మానం చేస్తా ఉన్నారు. ఉప సర్పంచ్ గారి వారికి ధన్యవాదాలు. గారికి సన్మానం. 4వ వార్డు మెంబర్ రాజేశ్వర్ గారికి సన్మానం. నెక్స్ట్ 5వ వార్డు 7వ వార్డు మెంబర్ మారేపల్లి, 9th వార్డు మెంబర్ ఒక్క నిమిషం. మరి ఇప్పుడే బ్లాక్ ప్రెజర్ చెప్తున్నారు, మన ముందు చేపిద్దాం. వచ్చిందే చేయడానికి. ఉన్న సమస్యలు మీకు చెప్తే ఇప్పుడు డాక్టర్ దగ్గర పోగా ఏం చేస్తాం, కడుపు వస్తుందా, కన్ను నొప్పి వస్తుందా, చేయి నొప్పి వస్తుందా చెప్తేనే మరి మందు దొరుకుతుంది కదా. గ్రామంలో కూడా సమస్యలు చెప్తే తప్పకుండా చేయడానికి ప్రభుత్వం ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
పంచాయత్ సెక్రటరీ కూడా కప్పండి, ఎందుకంటే అన్ని మంచి చెడు అంతా ఆమె చూసుకుంటది, ఆమె మర్చిపోవద్దు. గ్రామంలో సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, వార్డు మెంబర్గా గెలిపించిన మీ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తుంది. మరి తెలిసిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు గ్రామ అభివృద్ధి కోసమే ఓటిది. వ్యక్తి మంచి వ్యక్తి ఉండి మరి అందుబాటులో ఉండి గ్రామానికి ఏం కావాలనే తపన ఉన్న మనిషిని మీరు గెలిపించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. శేఖర్ అసలు నిద్రపోడు, నాకు తెలిసి మమ్మల్ని కూడా నిద్రపోనీయడు. గతంలో ప్రభుత్వం లేకపోయినా ఏదైనా ముందు ఉండి మరి అంటగా దండగా రామరెడ్డి సిద్ధంగా మరి ఉండి మరి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా మరి ఎమ్మడండి మరి ధైర్యం ఇస్తూ వచ్చినాం. ఇప్పుడు అధికారంలో ఉన్నాం, అన్ని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే మా బ్లాక్ ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు, గ్రామంలో ముఖ్య సమస్య స్కూల్ కాంపౌండ్ వాళ్ళు లేదు, అది కావాలి అని తప్పకుండా మొదటగానే ప్రారంభించడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రతిదీ కూడా అర్హులైన అందరూ కూడా మరి ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, సర్పంచ్ మరి మీరు అడగంగానే చేయమని నేను చెప్తాను. వాళ్ళతో కాకపోతే మా ద్వారా మరి ఇక్కడ ఉన్న మండల ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్ తప్పకుండా మీరు ఎలాంటి సంశయం లేదు, దీంట్లో ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా వస్తాయి. ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటాం. అధికారంలో ఉన్నప్పుడు రాకముందు ఏవైతే చెప్పినా అవన్నీ కూడా మీ ఇంటికి గడప గడపకు చేరే విధంగా మరి చేస్తారని సభాముఖంగా తెలియజేస్తూ, ఇక మామూలే గ్రామ పంచాయతీలో ఉండాల్సిన రోడ్లు, డ్రైనేజ్లు, వాటరు, ఎలక్ట్రిసిటీ, ఇంతకంటే పెద్ద పెద్ద సమస్యలు ఏమో తప్పకుండా అవి కూడా సంగారెడ్డి కాన్స్టిట్యూన్స్ లో ఎక్కడ ఏదున్నా జగ్గారెడ్డి గారు ఓడిపోయినా కానీ ఇంకా కూడా తన ముందు కృషి చేస్తూ ఉన్నారు. మరి మీరు గ్రామ సర్పంచ్ మరి వెంబడి పడుతూనే ఉంటాడు కాబట్టి మీ అభివృద్ధిలో మా వంతు కృషి కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పంచాయతీ ఎలక్షన్లు అయిపోయినాయి, పంచాయతీ ఉండొద్దు ఇక, అంతేనా? పంచాయతీ ఉంటే ఏమైపోతుంది, పనులు కావు. దయచేసి ఎలక్షన్లోనే పార్టీలు బలాలు చూపించుకోవాలి, అంతేగాని ఇక 5 ఏళ్ళు కూడా కొట్లాడుతూ పోతామంటే మరి వెనకబడి పోతాం మన ఊరు. దయచేసి నా ఒక్క విన్నపం, ఉన్న ఇక్కడ వార్డు మెంబర్లు, సర్పంచులు, పెద్ద మనుషుల మాట విని గ్రామ అభివృద్ధి ఎట్లా చేయాలి, ఎక్కడి నుంచి తేవాలి అనేది ఆలోచన చేసి అభివృద్ధి చేసుకోండి. ఒకరు మంచి పని చేస్తుంటే ఒకరు చెడగొడతా ఉంటే అది కాని పని. అది మీరే మీ చేతులారా మీ ఊరు అభివృద్ధిని చెడగొట్టిన వాళ్ళు అవుతారు. దయచేసి మీకున్న ఈ సమయం మంచి సమయం. కాంగ్రెస్ పార్టీ మరి ఏ దానికైనా కానీ కాదంటలేదు, అన్ని చేయడానికి సిద్ధంగా ఉంది. చేయించుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని మరొకసారి మనవి చేసుకుంటూ, మరి ఇంక ముందు కూడా ఎలాంటి కార్యక్రమాలు ఏమున్నా కానీ మా వంతు కృషి ఉంటుంది. అలాగే నేను గ్రామ పంచాయతీ తంగళపల్లి గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా ఈరోజే మరి
ఎవరెవరు గెలిచిండ్రో వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ ఓట్లేసి గెలిపించిన మహాశయులకి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తంగడపల్లిలో మరి మంచి ప్యానల్ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం కూడా ప్రతి ఇంటి గడప గడపకి వెళ్ళాలి. ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంది కాబట్టి ఇచ్చిన మాట తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేయడానికి ముఖ్యమంత్రి గారు ముందున్నారు. నేను ఒకటే విన్నపిస్తున్నా, ఇక్కడ ఎన్నుకున్న సభ్యులందరికీ అందరినీ కలుపుకొని పోయి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడండి. మీ చేతిలోనే అభివృద్ధి ఉంది. ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. మా సహకారంతో ఏ పని కావాలన్నా ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అభివృద్ధి పథంలో వెళ్ళాలంటే పారిశ్రామికంగా మరి రాష్ట్రము ఏర్పాట్లు చేస్తుంది. మరి ఈ సదాసిపేట్ మండలంలో కూడా పారిశ్రామికంగా కంపెనీలు రావడం జరుగుతుంది. దాంట్లో కూడా మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. మీకు కూడా అవకాశాలు ఇచ్చే విధంగా మేము చేస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గ్రామవాసులు అడిగింది ఏంటంటే స్కూల్లో కాంపౌండ్ వాళ్ళని కంపల్సరీ త్వరగా అవుతుంది. అలాగే గ్రామ పంచాయతీ హాల్ కూడా ఇన్కంప్లీట్ ఉందని చెప్పడం జరిగింది. అది కూడా చేయడం జరుగుతుంది. మరి ఊర్లో ఉన్న ముఖ్య సమస్యలు రోడ్లు, 10 ఏళ్ళు ఏ పని జరగలేదని మరి 10 ఏళ్ళ నుంచి రోడ్లు ప్రధానంగా తయారైనాయి. రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా ఉదయపుత్రంగా నన్ను విద్యార్థులను గెలిపించినందుకు ఈ ఊరికి అభివృద్ధి నేను అందరి సహకారం తీసుకొని ఇంకా ముందుకు కొనసాగుతాను. నా యొక్క ధన్యవాదాలు. దూరశేఖర్కు భారీ మెజారిటీ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. 10 వార్డు మెంబర్కి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించడం చాలా సంతోషంగా ఉంది. గ్రామ ప్రజలకు ధన్యవాదాలు.